బ్రేకింగ్ న్యూస్ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచి తరలిపోతున్న రేషన్ బియ్యంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు కాకినాడ పోర్టుకు స్పెషల్ ఆఫీసర్గా ఐపీఎస్ అధికారిని నియమించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పోర్టులో ఉన్న షిప్ను ప్రభుత్వ అనుమతి వచ్చే వరకు పంపుతని సబ్ కమిటీ నిర్ణయించింది. విశాఖపట్నం పోర్టు మినహా అన్ని పోర్టులు కూడా మారిటోరియం కిందే ఉంటాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. సీఎం డిప్యూటీ సీఎం మధ్య భేటీ ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే ప్రస్తుతం అక్కడ పోర్టులో ఉన్న షిప్ అయితే ప్రభుత్వ అనుమతి వచ్చే వరకు పంపొద్దని సబ్ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి శివ? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఏదైతే కాకినాడ పోర్టులో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న పోర్టులో దాదాపుగా 52,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యానికి సంబంధించి కూడా ఉదయం కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది సచివాలయం. ఈ కేబినెట్ భేటీ సబ్ కమిటీలో మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. మరొకవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండవల్లి చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. సైమల్టేనియస్గా రెండింటికి సంబంధించి కూడా పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించి అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు కూడా తెలుస్తాం. దాంట్లో అక్రమానికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే వాడిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని చెప్పి కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దాంతోపాటుగా ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్ని ఒకరిని నియమించాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. 1-2 రోజుల్లోనే ఆ అధికారిని కూడా ప్రభుత్వం నియమించబోతుంది. అలాగే ప్రస్తుతం ఏదైతే పోర్టులో ఉన్న 52,000 మెట్రిక్ టన్నుల షిప్పుని ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడి నుంచి కదిలించడానికి వీల్లేదని చెప్పి స్పష్టమైన ఆదేశాలు పోర్టు అధికారులకి, ఇటు అక్కడున్న ఇన్ఛార్జీలకి, అలాగే కాకినాడ పోలీసులకి, మెరైన్ పోలీసులకి కూడా సమాచారం ఇవ్వాలని చెప్పి కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్టులన్నిటికి సంబంధించి ఒక విశాఖపట్నం పోర్టు తప్ప మిగిలిన పోర్టులన్నీ కూడా మ్యారిటోరియం కిందనే ఉంటాయి. ఇవన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో హక్కు, స్వేచ్ఛ ఉంటుందని చెప్పి కూడా కేబినెట్ సబ్ కమిటీ ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ కూడా సీఎస్కి రిఫర్ చేయబోతున్నారు. సీఎస్ దీన్ని చూసిన తర్వాత ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి ఇవాళ రేపట్లో ఆమోదం తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దాదాపుగా 2 గంటల పైగా కూడా కీలకమైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనేకమైన అంశాలకు సంబంధించి కూడా వారి మధ్య చర్చకు రావడం జరిగింది. కాకినాడ పోర్టుకు సంబంధించి అక్రమంగా రేషన్ బియ్యం తరలిపోతూ ఉంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేశాం, దానికి సంబంధించి ఆందోళన చేశాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు గడుస్తున్నా ఇంకా అక్కడ పోర్టు నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలిపోతుంది. దీన్ని పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. అలాగే అక్కడ రేషన్ బియ్యానికి సంబంధించి ప్రభుత్వం ఎంత చర్యలు తీసుకున్నా కానీ ఇంకా తరలిపోతున్నాయి. దీనికి మాత్రం పోర్టు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు, కేంద్ర ప్రభుత్వం అని చెప్పి రకరకాల కారణాలు చెప్తున్నారు. అధికారులు ఎవరు కూడా సహకరించే పరిస్థితి కనిపించట్లేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కఠినమైన చర్యలు తీసుకోవాలి, కఠినంగా వ్యవహరించాలని చెప్పి వీరు ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తాం. దీనికి సంబంధించి కూడా ఇవాళ రేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి ఒక లేఖ రాయాలని చెప్పి కూడా వీరిద్దరూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రానున్న 2-3 రోజుల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీరిద్దరులాలనుకుంటున్నారు. ఒకవేళ కుదిరినా కుదరపోయినా ఎవరైనా ఒక్కరు వెళ్ళినా సరే ఈ అంశానికి సంబంధించి కేంద్ర హోంమంత్రితో చర్చించి అక్కడే కీలకమైన నిర్ణయాలకు సంబంధించి ఆమోదం తెలిపే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా కాకినాడ పోర్టుకు సంబంధించి అక్రమంగా 1,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం తరలింపుపై అటు కేబినెట్ సబ్ కమిటీ, ఇటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా కీలకమైన సమావేశం నిర్వహించారు. అనేక కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తాం. దీనికి సంబంధించి కూడా 1-2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో బ్రేక్ పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం శివ, అయితే రాజ్యసభ ఎంపీకి సంబంధించి ఏమైనా డిస్కస్ చేయడం జరిగిందా? అంటే దీనికి సంబంధించి రాజ్యసభ అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే 3 రాజ్యసభ స్థానాలని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన ఈ 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీకి 2, భారతీయ జనతా పార్టీకి 1 ఇవ్వాలని చెప్పి 4 రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ అయినట్టు తెలుస్తూ ఉంది. అయితే జనసేన వైపు నుంచి కూడా ఒక రాజ్యసభ సీటు కావాలని చెప్పి చంద్రబాబు వద్ద పవన్ కళ్యాణ్ ప్రతిపాదన చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి కానీ జనసేనకు కానీ 1 ఇవ్వాలని
చెప్పి నిర్ణయం తీసుకున్నాము. అలాగే బీజేపీ పెద్దలతో మీతో కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకుందాం అని చెప్పి పవన్ కళ్యాణ్కి అయితే చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తూ ఉంది. అయితే మనకి అందుతున్న సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీకి 1, టీడీపీకి 2 రాజ్యసభ స్థానాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా 6-7 తేదీల్లో ఢిల్లీ పెద్దలతో మాట్లాడి అధికారంగా ప్రకటన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ నెల 10వ తేదీ వరకు రాజ్యసభకు సంబంధించి నామినేషన్లు వేసేందుకు గడువు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న 2-3 రోజుల్లోని ఈ అంశానికి సంబంధించి కూటమి నేతలు కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో 2 గంటల పైగా కొనసాగిన చర్చలు పూర్తి స్థాయిలో కూడా ఒక మంచి వాతావరణంలో కొనసాగినట్లు కూడా టీడీపీ నేతలు అయితే ఘంటాపథంగా చెప్తా ఉన్నారు. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.